ఏపీ పోలీసులకు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించారో, ఎవరైతే టీడీపీ పార్టీకి కొమ్ము కాస్తారో, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వాళ్లను శిక్షించక తప్పదు. ఖాకీ డ్రెస్ విప్పి బయట నుంచోబెట్టడం ఖాయం అని తనదైన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు రాంబాబు. ఇప్పటి వరకు బాగానే ఉంది. కాకపోతే అంబటి అంతటితో ఆగలేదు. ఇప్పటికే జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెలరేగుతుంటే అదే వ్యాఖ్యలను అంబటి కూడా చేశారు. సీనియర్ పొలిటీషియన్గా న్యాయవాదిగా ఉన్న అంబటి ఆ వ్యాఖ్యలను ఎందుకు చేసినట్లు, వైసీపీ ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఇప్పుడు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిఫామ్ ఊడదీసి ఉద్యోగాలు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా ఉన్నాననే అహంకారంతో చంద్రబాబు ఉన్నారని, నియంతలా వ్యవహరిస్తున్నారని జగన్ విమర్శించారు. అయితే తమను బట్టలు ఊడదీసి కొడతామని వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు సైతం అదే స్టైల్లో రియాక్ట్ అయ్యారు. మీలాంటి వారే ఇలా మాట్లాడితే కింది స్థాయి వారు ఎలా మాట్లాడతారని, కాకి చొక్కాలంటే అరటి తొక్కలు కాదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పోలీసు అధికారుల సంఘం నేతలు, రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజలు సైతం జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కొందరు వైసీపీ నేతలు సైతం జగన్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదనే అభిప్రాయాలను తెలియజేశారు. అయితే జగన్ వ్యాఖ్యలను వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మళ్లీ రిపీట్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ రాప్తాడులో పోలీసులు అధికారులు కుమ్మక్కై టీడీపీకి కొమ్ము కాశారని అంబటి రాంబాబు విమర్శించారు. తమ పార్టీ అధినేత రాప్తాడు పర్యటనలో కావాలని ఆటంకాలు కలిగించారని ఆరోపించారు. జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, హోంమంత్రుల కామెంట్స్ని ఆయన ఖండించారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు తమ కంప్లైంట్స్ తీసుకోవడం లేదని ఆక్షేపించారు. తమకి అవకాశం వచ్చిన రోజు ఖచ్చితంగా పోలీసుల్ని గుడ్డలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. ఇదేదో సహజంగా చేసిన విమర్శ కాదు, కావాలని నో డౌట్ పోలీసుల్ని గుడ్డలు ఊడదీసి కొడతామని పునరుద్ఘాటించారు. అంబటి వ్యాఖ్యలు చూస్తుంటే వైసీపీ వ్యూహం ప్రకారం పదే పదే పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే రాజకీయంగా విమర్శలు చేస్తే పెద్దగా మైలేజ్ రావట్లేదని భావించిన జగన్ అండ్ కో అధికారులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను విమర్శిస్తే ప్రభుత్వంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికారుల్లోనూ ప్రజల్లోనూ ఎక్కువగా మాట్లాడుకుంటారు కాబట్టి ఈ పందా ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. అంబటి రాంబాబు ఇటీవల లాయర్గాను మారారు. తాను పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చినా కేసులు పెట్టలేదని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. స్వయంగా నల్లకోటు వేసుకుని వెళ్లి హైకోర్టులో వాదించుకున్నారు. దీంతో అంబటి తన వాదనలకు రాజకీయాల్లోనే కాదు కోర్టుల్లోనూ బలముందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ను జైలుకు తరలిస్తున్న సమయంలో అంబటి పోలీసులతో వాదనకు దిగారు. ఆ సమయంలో పలు సెక్షన్ల గురించి కూడా చెప్పారు. ఇక ఇప్పటికే సీనియర్ నేతగా చట్టాలపై అవగాహన ఉన్న అంబటి న్యాయవాదిగాను ప్రావీణ్యం పొందారు. అలాంటి వ్యక్తి పొలిటికల్ మైలేజ్ కోసం వైసీపీ చెప్పినట్టు అధికారులపై తీవ్ర విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చర్చించుకుంటున్నారు. ఆదేశాలిచ్చిన జగన్ బాగానే ఉంటారని, తర్వాత పోసాని కృష్ణమురళిలా రాష్ట్రంలోని జైళ్ల సందర్శనను వెళ్లాల్సి ఉంటుందని వైసీపీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.